భయ్యా ఎటు పక్క వెళ్ళట్లేదు, అన్ని చోట్ల జాంబీలో ఉన్నాయి. ఏం చేద్దాం? కంగారు పడకో, నీ వెనకాలేదో ఇల్లు ఉంది, అందులోకి వెళ్ళి దాక్కుందాం పదా. అమ్మా జస్ట్ మిస్ భయ్యా, లేకపోతే మనం కూడా జాంబీలు అయిపోయేటోళ్ళం. మనం ఇలానే ఒక టీంలా ఉండాలి ఎప్పుడు, అప్పుడే ఈ జాంబీల నుంచి తప్పించుకోవచ్చు. అవును భయ్యా. ఏయ్ నీకేంటి చెమటలు పడుతున్నాయి? నిన్న జాంబీ కరిచింది కదా. భయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థం అవుతుందా? అంత టెన్షన్లో చెమటలు పట్టకపోతే ఇంకేం పడతాయి? ఏయ్ అబద్ధం ఆడకో, బయటికి నాడు. బయటికి వెళ్తే నిజంగానే జాంబీ అయిపోతాను భయ్యా. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే నా చేతుల్లో అయిపోతావు. ఈ ఎర్రి కగ్గని నాకు తెలియడేంట్రా బాబు. అరే నరేష్, ఒకటే పరుగురా, ఎంత దూరం అయితే అంత దూరం పరిగెట్టాలి. రెడీ 1 2. జాంబీ కరిచేసిందిరో, కాపాడండ్రో. లోపల జాంబీలు ఉన్నాయా? పాపం. సర్లే, ఇంక నా ప్రయాణం కొనసాగించాలి ఈ జాంబీ ప్రపంచంలో. నా వైఫ్ ఎక్కడుందో ఏంటో. హైదరాబాద్ రోడ్లు ఎలా ఖాళీ అవుతాయని ఎప్పుడు అనుకోలేదు. ఇంతకీ ఆ జాంబీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకేమో ఎక్కడ జాంబీ కనిపించట్లేదు. నేనే ఊహించుకుంటున్నానేమో. ఓరు బాబాయ్, మనుషులు జాంబీలా మాత్రం స్టార్ట్ అయ్యి 10 రోజులు అయిపోయింది భయ్యా. నేను ఎలాగైనా ఈస్ట్ గోదావరి వెళ్ళాలి. దానికన్నా ముందు నా వైఫ్ని కనిపెట్టాలి. అంటే కొంచెం ఆకలేస్తుంది, అందుకే సూపర్ మార్కెట్కి వచ్చాను. అంటే దారిలో మాల్ కనిపించింది. 10 రోజుల నుంచి సేమ్ డ్రెస్ వాడుతున్నాను. డ్రెస్ మారుద్దామని. ఈ జాంబీల ప్రపంచంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనం డబ్బులు పెట్టి ఏం కొనక్కర్లేదు, అన్నీ ఫ్రీయే. కాకపోతే ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం. ఇటువంటి టైంలో క్రిమినల్స్కి ఏ అడ్డు ఉండదు. ఇప్పుడు జాంబీల కన్నా మనుషులే డేంజర్. తని నాని. హలో సార్, ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం చేజారిపోయింది. హలో అర్జున్, ఇంకొద్దిసేపట్లో సిగ్నల్స్ పవర్ అన్నీ కట్ అయిపోతాయి. ఇంక మనం మాట్లాడుకోలేం. నువ్వు అర్జెంట్గా రూఫ్ టాప్కి వెళ్ళు, నేను హెలికాప్టర్ పంపిస్తాను. ఓకే సార్. నన్నేం చేయొద్దు ప్లీజ్. కంగారు పడుకో, నేను నిన్ను కాపాడుతాను. ఎలా? నా కోసం హెలికాప్టర్ వస్తుంది, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను. పదా, మన రూఫ్ టాప్కి వెళ్ళాలి అర్జెంటుగా. వాళ్ళు నీ కోసం వస్తున్నారు కదా, నన్ను ఎందుకు తీసుకెళ్తారు? ఇద్దరం వెళ్ళొచ్చు, నన్ను నమ్ము. నేను నమ్మను. అరే బాయ్, సరే ఆ హెలికాప్టర్లో ఉన్న వాళ్ళకి అర్జున్ పేరు మాత్రమే తెలుసు. అర్జున్ ఎలా ఉంటాడో తెలియదు. నువ్వే అర్జున్ అని చెప్ది కానీ పద. సరే పద పద పద. దెబ్బేసాడు. నేనే అర్జున్, దించండి. లేదు, ఎలాగైనా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఫ్రీగా బట్టలు దొరికినాయి రోయ్. తని నానే. హ్యాండ్స్ అప్. ఎవరు నువ్వు? మనిషినయ్యా. నువ్వు క్రిమినల్ గ్యాంగ్స్ లో ఒకడువా, లేకపోతే ఏజెంట్వా? ఏజెంట్ అయితే ఏ డిపార్ట్మెంట్ చెప్పు. సార్ నాకు అంత సీన్ లేదు సార్, నేను కామన్ మ్యాన్ని. ఓ కామన్ మ్యానా? అయితే ఇప్పటి వరకు ఎన్ని జాంబీస్ని చంపావు? అంటే మనం జాంబీస్ని చంపొచ్చా సార్? హోయ్, ఎలా బతుకున్నావు ఎన్ని రోజులు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నా వైఫ్ కోసం వెతుకుతున్నా సార్. మాల్లోనా? ఆహా, మాల్లోకి షాపింగ్కి వచ్చాను. నువ్వు అన్నేలో వంకరగానే మాట్లాడతావా? స్ట్రైట్ గానే కదా సార్ మాట్లాడుతున్నాను. అయ్యో బాబోయ్. సర్లే, చాలా మంది సర్వైవర్స్ ని హైదరాబాద్ సిటీ అవతల ఉన్న రెఫ్యూజీ సెంటర్ కి తీసుకెళ్లారు. మేబీ నీ వైఫ్ కూడా అక్కడ ఉండి ఉండొచ్చు. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, పద కలిసి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. అటు ఎక్కడికి? అంటే చాలా దూరం అన్నారు కదా, ఇక్కడే సూపర్ మార్కెట్ ఉంది, తినడానికి ఏమైనా తీసుకుని బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్దామని. కార్లు ఏం పని చేయట్లేదు, మనం నడవాలి. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్, చాక్లెట్ ఉందా? నా కెరియర్ స్టార్టింగ్ లో వీడియం హీరోరా అన్నారు. వరుసగా ఎన్నో ఫ్లాపులు కూడా ఇచ్చాను, కానీ జనాల మీదకి నా ఫేస్ రుద్దటం మాత్రం ఎప్పుడు ఆపలేదు. కట్ చేస్తే 17 ఇండస్ట్రీట్లు. రోలింగ్ స్టార్ రోషన్ బాబు. నేను ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, మీలాంటి బానిసలు, అదే మీలాంటి ఫ్యాన్స్ ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా నాకు దొరకాలని. దెబ్బ మరో ఇండస్ట్రీ హిట్ అవుతుంది. దెబ్బ. ఏం సార్, సిటీ మొత్తం చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు? హైదరాబాద్ రోడ్ల మీద ప్రశాంతంగా నడవాలని ఉందయ్యా. అయితే ఒకసారి ట్రై చేయండి, ప్రేమతో పిసికి చంపేస్తారు మీ ఫ్యాన్స్. సార్ మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి పారిపోవాలి సార్. ఎందుకో? జనాలందరూ జంబీల్లో మారిపోతున్నారు సార్. ఏం గిరి, తమాషా చేస్తున్నావా? గిరే గిరే, ఏంటి దారుణం? రోడ్లు మొత్తం జాంబీలతో నిండిపోయాయి. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు సార్. కంగారు పడకు, నీ ఫ్యామిలీ ఎక్కడో ఒక చోట సేఫ్ గానే ఉండి ఉంటది. అది కాదు సార్, దెబ్బ మూవీ చూడకుండానే పోతానేమో అని భయంగా ఉంది సార్. ఓరి నీ అయ్యా, మీరెక్కడ దొరికారా బాబు? ఇంకా నువ్వు ఫ్యామిలీ గురించి టెన్షన్ పడుతున్నావేమో అనుకున్నా. పద, ఇక్కడ ఉంటే మనం కూడా పోతాం, జాంబీలు ఎక్కువైపోతున్నాయి. సార్ మీరు హీరో సార్, వెళ్ళి ఫైట్ చేయండి. ఇది సినిమా కాదురా అయ్యా, నేను పోతున్నా, నువ్వు వస్తారా లేకపోతే మాని. వస్తున్నా సార్. మీరు రోడ్డు మీద నడవటం ఏంటి సార్? అబ్బయ్యా బాబు నీ గోల, అప్పటి నుంచో సాగు కొడుతున్నావు.
నేను ముందు అర్జెంట్గా చాక్లెట్ తినాలి. సార్ మీరు అసలు హీరోయినా? ఫైట్లు చేయరు, ఇప్పుడు ఏమొచ్చిన పిల్లవాడిలో చాక్లెట్లు అడుగుతున్నారు. నాకు బీడీ కాల్చాలనిపించినప్పుడల్లా చాక్లెట్ తినమని 30 years బ్యాక్ నా గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. మరి అలవాటు పోయిందా సార్? పోయింది, కానీ డయాబెటీస్ వచ్చింది. ఆగాగు, నీకేమైనా వినిపిస్తుందా? కడుపులో ఆకలి సౌండ్ వినిపిస్తుంది సార్. 20 కిలోమీటర్లు నడవాలా? అక్కడ ఎవరో ఉన్నారు, పద వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ బాయ్స్, చాక్లెట్ ఉందా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు గారు మీరా? అరే బాబు, చాక్లెట్ ఉందా లేదా? ఉంది సార్, ఒక నిమిషం ఆగండి. థ్యాంక్ యూ బ్రో. మీకు చాక్లెట్లు అంటే బాగా ఇష్టమా సార్? అంటే అది అయ్యయ్యా మీకు దండం పెడతానయ్యా, తొక్కల స్టోరీ మళ్ళీ చెప్పకండి అయ్యా, వాంత వస్తుందయ్యా. సర్లే, ఎక్కడికి ఎంతకే ప్రయాణం? హైదరాబాద్ సిటీ అవతలకండి, అక్కడ సర్వైవర్స్ ఉన్నారంట. నా వైఫ్ అక్కడ ఉంటుందేమో అని వెళ్తున్నాను. పదండి పదండి, మేము కూడా వస్తాం. ఇంకా నడవడం నా వల్ల కాదు అయ్యో. అక్కడ ఏదో కెఫే ఉన్నట్టుంది, పదండి వెళ్దాం. ఇంకేంటయ్యా నరేష్ విశేషాలు? నా వైఫ్కి నేను తప్ప ఇంకో లోకం తెలియదండి, ఎలా ఉందో ఎక్కడుందో. ఖచ్చితంగా నువ్వు నీ వైఫ్ మళ్ళీ కలుస్తారు, నేను చెప్తున్నా. మా హీరో గారు బ్రోకర్ పనులు కూడా చేస్తారు. ఇది బాగా ఎక్కువ చేస్తున్నాడు కదా, ఫోన్లే ఫ్యాన్ కదా అని వదిలేస్తున్నాను. నేను కూడా నీలాగే నా వైఫ్ ని పిచ్చిగా ప్రేమించా బ్రో. ఏమైంది మరి? తనకి వేరే ఎవరో ఇష్టమంట, నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. పైకి ఎదవలా కనపడతాడు గాని మనసున్నోడే. ఎంత గొప్ప ప్రేమ భయ్యానిది. అంత సీన్ లేదండి, ఆమె డ్రమ్ ఆర్డర్ పెట్టింది, నేను దాన్ని చూశాను, నాకింక వేరే ఆప్షన్ లేదు. సార్ జీవితంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి సార్. డబ్బులుంటే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. డబ్బు కాదు ఇంపార్టెంట్. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఈ వేసర్లు కబుర్లు చెప్తారా బాబు, ఏంటో అర్థం కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో ఉండటం ఇంపార్టెంట్. సార్ మీరు ఒక నిమిషం ఆగండి సార్, మీరు చెప్పండి సార్. 30 years బ్యాక్ నాకు ఒక లవర్ ఉండేది. ఎందుకు విడిపోయారు సార్? క్యాస్ట్. నేను వాళ్ళ క్యాస్ట్ కాదని చెప్పి తనకి బలవంతంగా వేరే పెళ్లి చేశారు. వీళ్ళ బాధ ఏంటి సార్, ప్రతి జనరేషన్లో ఎలా తగలడ్డారు? ట్విస్ట్ ఏంటంటే నేను సెలబ్రిటీ అయ్యాక అదే కులం నుంచి నాకు చాలా సంబంధాలు వచ్చాయి. ఈసారి నా దగ్గర ఉన్న మనీ పవర్ వల్ల వాళ్ళకి నా కులం కనిపించలేదు అనుకుంటా. నేను చెప్పానా డబ్బు అంటే అన్ని వస్తాయని, కానీ నేను ప్రేమించిన అమ్మాయి రాలేదు కదా ఫ్యాను. అందుకే నేను చెప్తున్నా, లైఫ్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ప్రేమించిన వాళ్ళు మన దగ్గర ఉండటం, అప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది. మీ పాయింట్ కరెక్ట్ సార్. అవును సార్, మీరే కరెక్ట్. ఏం కరెక్ట్? డబ్బులు లేకుండా పెళ్లి చేసుకుని ఒకరు మొక్కలు ఎన్ని రోజులు చూసుకుంటారు? నేను చెప్పింది నీకు అర్థం కాలేనట్టుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తానుండు. పదండి వెళ్దాం. మొత్తం మీద జాంబిల్ లేని ప్లేస్కి వచ్చేసాం రా బాబు. ఖచ్చితంగా నా వైఫ్ ఎక్కడెక్కడ ఉండి ఉంటుంది. బంగారం మొత్తానికి సాధించాడ్రా అన్న. నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు. ఎలా ఉన్నావే? ఇతనెవరు? అంటే నువ్వు పోయావనుకుని నేను బాధలో ఉన్నప్పుడు ఇతను పరిచయం అయ్యాడు. ఓ, నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఇప్పుడు మేము రిలేషన్షిప్ లో ఉన్నాం. ఇదెక్కడి ట్విస్ట్ రా మామా. తను నాకు దూరమై కనీసం 4 రోజులు కూడా అవ్వలేదు కదా భయ్యా. ఇలాంటివన్నీ ఈ జనరేషన్ లో కామన్ రా. ఇంక నేను ఎలా బతకాలి? ఈ పెద్ద ఆయన చూడు, 30 సంవత్సరాల నుంచి సింగిల్ గా బతుకుతున్నాడు. ఈ ఆఫీసర్ని చూడు, అసలు ఎప్పుడన్నా అమ్మాయిలతో మాట్లాడలేదో కూడా తెలియదు. పోనీలే కనీసం నిజం చెప్పింది. ఇంకా నయం, తన లవర్తో కలిసి లేపేయలేదు. పద బిర్యానీ తిందాం, చాలా రోజులైంది తిని. ఇంత బాధలో కూడా బిర్యానీ అంటే అన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు.